మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. సార్, అంటే గోల్డ్ ప్రైజ్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ ఫ్లక్చువేషన్స్ ఉన్నా లేదంటే వాటికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఎప్పటికైనా సరే ఆ ట్రెండింగ్లో ఉంటూనే ఉంటుంది. అయితే లాస్ట్ 20 months నుంచి చైనాలో గోల్డ్కి సంబంధించినటువంటి న్యూస్ నడుస్తూ ఉంది. సో దాని ఇంపాక్ట్ ఇండియా మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ 20 months నుంచి ఒకే రకమైనటువంటి గోల్డ్ ప్రైజ్కి సంబంధించిన విధంగానే వెళ్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఏ విధంగా ఉంటుందంటారు అసలు? చైనా వాళ్ళైతే గత 20 months నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ కంటిన్యూ ఉన్నారండి వాళ్ళు. అండ్ ఈ మంత్ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 14 tons కొన్నారు గోల్డ్. బా, యాక్చువల్గా ప్రపంచం మొత్తం మీద ఒక 200 టన్నుల కంటే ఎక్కువ ఉన్న కంట్రీస్ మొత్తం లేదు, ఒక 23 ఉన్నాయండి ప్రపంచం మొత్తం మీద. అండ్ కొన్ని బంగ్లాదేశ్ దగ్గర అయితే జీవితకాలం మొత్తం కలిపి వాళ్ళ దగ్గర ఉంది గోల్డ్ 15 టన్నులే. అలాంటిది చైనా వాళ్ళు ఒక నెలకే 15 టన్నులు గోల్డ్ కొంటున్నారు. బట్ ఇంత కొన్నా సరే చైనా దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ వచ్చి 2300 టన్నులు అండి. అంటే వాళ్ళ టోటల్ ఫారిన్ రిజర్వ్తో పోల్చుకుంటే ఇది 8%. అంటే వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఉంది డాలర్ రూపంలో. ప్రపంచం మొత్తం మీద ద బిగ్గెస్ట్ గోల్డ్ ఉంది సెంట్రల్ బ్యాంక్ వైపు చూసుకుంటే అమెరికా అనమాట. ఆల్మోస్ట్ 8133 టన్నులు ఉన్నాయండి. అయితే వాళ్ళ ఫారిన్ రిజర్వ్స్తో పోల్చుకుంటే లేదు, అది 83%. అంటే అమెరికాలో ద బిగ్గెస్ట్ ఫారిన్ రిజర్వ్ అంతా లేదు, వాళ్ళు గోల్డ్ రూపంలో ఉంచుకుంటున్నారు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ అంటే జర్మనీ వాళ్ళండి 3300 టన్నులు ఉంది గోల్డ్ వాళ్ళ దగ్గర. టోటల్ ఫారిన్ రిజర్వ్స్తో పోల్చుకుంటే అది ఎంత అంటే 82%. నెక్స్ట్ ఇటలీ వాళ్ళకండి 2400 టన్నులు ఉంది వాళ్ళ దగ్గర. వీళ్ళు కూడా అంతే 79% రిజర్వ్ అంతా లేదు, గోల్డ్ రూపంలో ఉంది. అలాగే నెక్స్ట్ ఫ్రెంచ్ వాళ్ళు అండి 2400 టన్నులు అనమాట. అండ్ ఇట్లా చూసుకుంటూ పోతే చైనా 2300 టన్నులు 5వ దేశం అనమాట ఇది. ఓకే. ఇండియా వాళ్ళు 880 టన్నులతోటి 8వ ప్లేస్లో ఉన్నారండి. మన దగ్గర ఉన్న టోటల్ ఫారిన్ రిజర్వ్స్తో పోల్చుకుంటే ఈ గోల్డ్ అనేది కేవలం 18% ఉంది మన దగ్గర. అంటే ఫ్యూచర్లో ఇండియా వాళ్ళు కూడా ఇంకా కొనే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ప్రస్తుతానికి ఇండియా రూపీ వీక్ అవుతుంది కాబట్టి టెంపరీగా పాస్ అయ్యి ఉండొచ్చేమో కానీ, బట్ ఫ్యూచర్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇండియా వాళ్ళు కూడా కొనే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా లేదు, వాళ్ళ దగ్గర 60 70 ఓవరాల్ ఫారిన్ రిజర్వ్స్ అంతా కూడా గోల్డ్ ఫార్మేట్లోనే ఉందన్నమాట. అయితే ప్రపంచంలో ఆల్మోస్ట్ 75 కంట్రీస్ దగ్గర మినిమం అయితే ఒక 10 tons గోల్డ్ అలా ఉంది. ఓకే. ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రతి కంట్రీ వాళ్ళు గోల్డ్ లేదు, డాలర్లు కన్నా గోల్డ్ ఫార్మేట్లో ఉంచుకుంటున్నారు. ఎందుకంటే గోల్డ్ ఎవ్రీ ఇయర్ 10% దాకా పెరుగుతుంది, డాలర్ అంత స్పీడ్గా పెరగట్లేదు. అందుకని వాళ్ళు ఏదైనా ఫారిన్ రిజర్వ్ అవసరమై గోల్డ్లో ఉంచుకోవాలి, ఐ మీన్ డాలర్లు ఉంచుకోవటం తప్ప. అదర్వైజ్ డాలర్ మనకు అవసరం లేదు అనుకుంటే లేదు, స్లో అండ్ స్టడీగా గోల్డ్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. ఓకే. ఈవెన్ ఇండియాలో కూడా మొన్నటి వరకు 500 టన్నులే ఉండేది, ఇప్పుడు 880 టన్నులు ఉంది. అదే 8th ప్లేస్ ఉందని చెప్పేసి వరల్డ్లోనే 8th ప్లేస్ ఇప్పుడు అది. బట్ చైనా వాళ్ళు మనకంటే ఎక్కువ అండి, గత 20 నెలల నుంచి కొంటూనే ఎవ్రీ మంత్ పాజిటివ్ కొంటూనే ఉన్నారు. అండ్ ఈ మంత్ కూడా వాళ్ళు జూన్ మంత్లో ఆల్మోస్ట్ 15 tons దాకా ఉన్నారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆన్లైనా లేదంటే ఫిజికల్? సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడు ఆన్లైన్లో కొనవు, మొత్తం ఫిజికల్గా కొంటాయి, స్టోర్ చేసుకుంటాయి వాళ్ళు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడు కొంటే తిరిగి అమ్మటం చాలా రేరు. ఈ సినారియోని మనం ఎలా చూడాలి సార్? అంటే చైనా ఆ రేంజ్లో తీసుకోగలడానికి ప్రధాన కారణాలు ఏవి ఉంటాయి? బేసికల్గా వాళ్ళు డాలర్ని డంప్ చేస్తూ ఉన్నారు, మాకు డాలర్ ఇంత అవసరం లేదు అంటే. ఎక్కువ ఫారిన్ రిజర్వ్ ఇప్పటివరకు డాలర్ రూపంలో స్టోర్ ఉన్నాయి, మాకు ఇది అవసరం లేదని చెప్పేసి దానికైతే గోల్డ్లోకి ఎంత కొంత మారుస్తున్నారు. బట్ గుర్తుపెట్టుకోవాలి, స్టిల్ అది 8% ఓవరాల్ ఫారిన్ రిజర్వ్లో. అదే అంటే చైనా గోల్డ్ బయింగ్ అనేది ఇప్పుడల్లా ఆగే ఛాన్సే లేదు, ఇంకా ముందు రోజులు ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని గోల్డ్ $4000 కన్నా కిందకు వచ్చిన మరుక్షణమే మళ్ళీ ఎందుకు బౌన్స్ అవుతుందంటే బహుశా చైనా వాళ్ళు బాగా కొనబట్టి అనమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనా అండ్ ఇండియా వాళ్ళు పోటీపడి కొంటారు గోల్డ్ని. అఫ్కోర్స్ ఇండియాలో సెంట్రల్ బ్యాంక్స్ కాదు, జనరల్ పబ్లిక్ అనమాట. ఇండియాలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంవత్సరం మొత్తానికి 2 టన్నులు అండి ఇండియాలో ఉండేది. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది అంటే మనీ నుంచి తీసేది. మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే గోల్డ్ 700 టన్నులు ఉంటుంది సంవత్సరానికి. 700 టన్నులు అంటే ఆర్బీఐ దగ్గర ఉంది మొత్తం 880 టన్నులే. అంటే ఆ 700 టన్నులన్నీ జనరల్ పబ్లిక్ కొంటున్నారు. అంటే జనరల్ పబ్లిక్ దగ్గర మొత్తం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 35,000 టన్నులు ఉందండి. అది ఎంత అంటే ఈక్వలెంట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ అంతా. ఇప్పుడు వరకైతే గోల్డ్ మొత్తం రిజర్వ్లో 27% వరకు సెంట్రల్ బ్యాంక్ దగ్గరే ఉంది వరల్డ్ వైడ్ చూసుకుంటే. సో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కలిపి 36,000 టన్నులు ఉంది గోల్డ్. బట్ మెజారిటీ ప్లేస్ అంత లేదు, అమెరికా, జర్మనీ అండ్ ఇటలీ, ఫ్రెంచ్ వీళ్ళ దగ్గరే ఉంది. అంటే రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు అన్ని దేశాలు పళ్ళు కొట్టుకుంటూ వెళ్ళారు కదా, ఆ టైంలో మొత్తం తీసుకెళ్ళిపోయి స్టోర్ చేసుకున్నారు వాళ్ళు. అట్లా ఆ దేశాల్లో మాత్రం బ్యాంకుల దగ్గర ఎక్కువ స్టోర్ ఉంది. బట్ రీసెంట్గా బాగా కొంటుంది మాత్రం చైనా వాళ్ళు రీసెంట్గా. సో
చూద్దాం. బట్ దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డెఫినెట్గా చూడాలి. దానివల్ల ఏంటంటే గోల్డ్ ప్రైస్ టూ మచ్ డ్రాప్ అవ్వకుండా సపోర్ట్గా ఉంటుంది అనమాట. Yes, ఎందుకంటే yes. ఎక్కువ టన్నులు వాళ్ళు కొంటున్నారు కాబట్టి. అవునవును. అందుకని 4,000 దగ్గర రావని గోల్డ్ అది ఎంతకంత సపోర్ట్ తీసుకుంటుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ది చైనల్ బై. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎసెట్స్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి అందరూ ఏదో ఒకటి కొంటా ఉన్నారనమాట. లాస్ట్ 10 days నుంచి గోల్డ్ ప్రైస్ అనేది బాగా స్టేబుల్గా ఉందండి. అంటే 4,000 రూపాయలు దాన్ని అది $4,000 అనేది సపోర్ట్గా ఉంది. అది ఇండియాలో అయితే ఆల్మోస్ట్ 1,40,000 అనమాట. అది బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తా ఉంది. అవునవును. అక్కడ రాగానే రివర్స్ అవుతుందంటే ఇది 5సారి రివర్స్ అవుతుంది లాస్ట్ 2 monthsలో. అంటే చూడాలి వరల్డ్ మార్కెట్ ఎలా షేప్ అవుట్ అవుద్దో. కాబట్టి స్టాక్ మార్కెట్స్ అన్ని బాగా వాలటిలిటీ గ్రోత్ అవుతుంది లాస్ట్ 1 week నుంచి. మళ్ళీ ట్రంప్ ఏదో బిగిన్ చేసినట్టున్నాడు కాబట్టి మిగతా ఎసెట్ క్లాస్ అని ఎలా వాలటిలిటీ అవుతుందో చూడాలి. ఇండియాకి సంబంధించి క్రూడ్ ఆయిల్ ఒకటి పెద్ద హెడేక్ అండి. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 3% పెరిగింది. అంటే రోజు మార్నింగ్ ఓపెన్ కాగానే 3% ప్లస్ అవుతుంది. అది చాలా బ్యాడ్ న్యూస్ ఇండియాకి. ఎందుకంటే మన ఇంపోర్ట్స్ 89% దాకా ఉంటాయి కాబట్టి. అది కొంచెం స్టేబుల్ అయ్యేంత వరకు కూడా స్టాక్ మార్కెట్లో స్టెబిలిటీ రాకపోవచ్చు. ఈలోపు ఆల్టర్నేటివ్ ఏంటంటే మిగతా సెట్లు ఎంతకంత పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా కానీ చైనా వాళ్ళ గోల్డ్ బయింగ్ పుణ్యం అంటూ గోల్డ్ మార్కెట్లో కొంచెం స్టెబిలిటీ వస్తుంది. అంటే చైనా ఓవరాల్ చూసుకుంటే రిజర్వ్లో అది 8% కాబట్టి ముందు రోజుల్లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వాళ్ళు 20 నెలల నుంచి కొంటూనే ఉన్నారు ఎవ్రీ మంత్ పాజిటివ్గా. అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.